ఫ్రెండ్స్, నేను ఇమ్రాన్ ఖాన్ ఇస్లాం టు టెక్ అకాడమీని. మీరు కంప్యూటర్స్ గురించిన వీడియో ట్యూటోరియల్స్ అని తెలుగులో నా యూట్యూబ్ ఛానల్ అయిన youtube.com/islamtotechలో చూడగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పీడిఎఫ్ ఫైల్ని ఎంఎస్ వర్డ్లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా మార్చాలి అనే దాని మీద ట్యూటోరియల్ ఇస్తున్నాను. దానికోసం ముందుగా మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ అనే సాఫ్ట్వేర్. అది మీకు ఫుల్ వర్షన్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ ద్వారా మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు WinRAR ఫైల్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది 1 MB కంటే తక్కువ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత RAR ఫైల్ ఇలా వస్తుంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ కనుక ఈ విధంగా కానీ లేదా వేరే ఏ విధంగా ఆప్షన్లో లేకుండా వైట్ పేజీ లా కనిపిస్తున్నట్లయితే, సపోజ్ వైట్గా ఉంటే దీనికి అర్థం మీ కంప్యూటర్లో WinRAR సాఫ్ట్వేర్ లేదని. WinRAR సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఫైల్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుంది. సో ముందుగా WinRAR సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా ఫ్రీగా దొరుకుతుంది మీకు. ఒకవేళ మీకు WinRAR గురించి ఏమీ తెలియనట్లయితే నా మరొక వీడియో ట్యుటోరియల్ ఉంది WinRAR గురించి. ఆ వీడియో ట్యుటోరియల్ నా యూట్యూబ్ ఛానల్లో చూడగలరు. సో మొత్తం మీద డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫైల్ మీద ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకి పీడిఎఫ్ టు వర్డ్ అనే ఈ ఫైల్లో నుంచి ఈ ఫోల్డర్ ఏర్పడుతుంది. దీంట్లో మనం ఎక్స్ట్రాక్ట్ హియర్ నొక్కిన వెంటనే ఎక్కడైతే ఫైల్ డౌన్లోడ్ అయ్యి ఉంటుందో అదే చోట ఈ ఫోల్డర్ అనేది ఏర్పడుతుంది. దీంట్లో ఉన్న ఫైల్స్ బయటకు వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఈ ఫోల్డర్ మీద మనం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చాలా రకాలైన ఫైల్స్ చూస్తున్నారు. దీంట్లో ముందుగా మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. పీడిఎఫ్ టు వర్డ్ అనే ఫైల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే ఫైల్ అనేది దిస్ విల్ ఇన్స్టాల్ పీడిఎఫ్ టు వర్డ్, డూ యూ విష్ టు కంటిన్యూ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎస్ ఆర్ నో అని. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఎస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసి చివరిలో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఫినిష్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ టు వర్డ్ వర్షన్ 1.4 సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది. ఈ రన్ అయిన సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసి ఫుల్ వర్షన్ చేసేసాను, అందుకే ఇది ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీరు ముందు ఫస్ట్ టైం కనుక దీన్ని ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చి మీకు ఇక్కడ మరొక పాపప్ బాక్స్లా వస్తుంది. దాంట్లో మీకు యూజర్ నేమ్ అండ్ సీరియల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంటర్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ టు వర్డ్ అనేది ఫుల్ వర్షన్గా మారుతుంది. అంతవరకు ఫుల్ వర్షన్గా కాకుండా ట్రయల్ వర్షన్గా పనిచేస్తుంది. సో ముందుగా ఫుల్ వర్షన్ చేయడానికి మీకు ఇక్కడ నేను సీరియల్ కీ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ యూజర్ నేమ్ మరియు సీరియల్ కీ ఇక్కడ చూస్తున్నా రీడ్ మీ ఫస్ట్ సీరియల్ కీస్ అని. దీన్ని ఓపెన్ చేయండి. ఫైల్ని వర్డ్ ఫైల్ని ఓపెన్ చేసి నోట్ప్యాడ్ ఫైల్ ఇక్కడ పాపప్ బాక్స్లో వస్తున్నాను కదా, ఆ బాక్స్లో మనం నేమ్ అనే చోట ఇక్కడ ఈ నేమ్ని కాపీ చేసి ఆ బాక్స్లో ఫస్ట్ బాక్స్లో పేస్ట్ చేస్తాం. ఇక సీరియల్ నంబర్ కీ అనే చోట దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ టు వర్డ్ వర్షన్ 1.4 అనేది ఫుల్ వర్షన్గా మారిపోతుంది. మారిన తర్వాత ఈ విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం పీడిఎఫ్ ఫైల్ని ఎంఎస్ వర్డ్ ఫైల్లో ఎలా కన్వర్ట్ చేస్తారో చూపిస్తాను. దానికోసం ముందుగా ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. దీని ద్వారా మనం కంప్యూటర్లో ఎక్కడైతే పీడిఎఫ్ ఫైల్ని సేవ్ చేస్తున్నామో ఆ పాత్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను కంప్యూటర్ కోర్సెస్లో పీడిఎఫ్ ఫైల్ని పెట్టున్నాను. ఈ పీడిఎఫ్ ఫైల్ ఇక్కడి నుంచి నేను దాని మీద ఏదైతే కన్వర్ట్ చేయదలుచుకున్నానో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. చేసినట్లయితే మళ్ళీ ఇంకొకసారి అదే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కన్వర్ట్ అయిపోయిన ఫైలు
ఎంఎస్ వర్డ్లో మారిపోయిన తర్వాత ఎక్కడ సేవ్ అవ్వాలి అనే ఆప్షన్ని ఎంచుకుంటాం. నేను డెస్క్టాప్ని ఎంచుకుంటాను. సో కన్వర్ట్ అయిన పీడిఎఫ్ ఫైల్ ఏమవుతుంది, డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కరెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూసారు కదా, కొత్తగా కన్వర్ట్ ఫినిష్ అని అయిపోయింది. కొత్తగా మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఎంఎస్ వర్డ్ ఫైల్లో మార్పు చెందింది. ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి డెస్క్టాప్ మీద రావడం జరిగింది. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. సో ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎడిట్ కూడా చేసుకోగలను. నాకు ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోగలను. పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు ఎడిట్ చేసుకునేకి అవకాశం ఉండదు. అదే కనుక మీరు ఎంఎస్ వర్డ్లోకి కన్వర్ట్ చేసినట్లయితే మీరు దీన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇచ్చిన ఈ వీడియో ట్యుటోరియల్ పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టింగ్ అనే వీడియో ట్యుటోరియల్ మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫైస్ కావాలన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా వీడియో ట్యుటోరియల్ కావాలన్నా, ఏ సాఫ్ట్వేర్ మీద కానీ ఇంటర్నెట్ మీద కానీ కావాలన్నా దయచేసి కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను మీకు వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.